నా పేరు తారపురం వీరప్ప. మా మా నాయన పేరు తారపురం బసప్ప. మేము పూర్వజన్మల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ అంబలి కేంద్రం, ఇక్కడ అంబలి పోయడం జరుగుతుంది. కాకపోతే మా కుటుంబాలు 2 కుటుంబాలు, తారపురపొళ్ళు, నిడుగుందొళ్ళు అనే కుటుంబాలు 2. అయితే నెక్స్ట్ ఉగాది తర్వాత బుధవారము, వచ్చే బుధవారం నుంచి మళ్ళా నెక్స్ట్ అమాస వచ్చే వరకు 5 బుధవారాలు పోయడము జరుగుతుంది. ఆనాడు పూర్వీకులు ఎలాంటి వాళ్ళకు ఎటువంటి అవకాశం వచ్చిందో, కాకపోతే వాళ్ళ నుంచి మేము మా పిల్లలు, మా పిల్ల తరానికి కూడా ఇట్లనే పోయాలని ఆ భగవంతుని ఎల్లవేళలా కోరుతున్నాను. కాకపోతే ఈరోజు లాస్ట్ బుధవారం కాబట్టి బసవ జయంతి వచ్చింది. ఆయన ఎప్పుడు మాకు కాపాడాలని మేము ఎల్లవేళలా కోరుతున్నాము. అదేవిధంగా మా ఇక్కడ అయ్యగారు, ఇక్కడ మా గుడి అధ్యక్షులు వాళ్ళు కూడా మాకు ఎప్పుడూ సహకారం ఇస్తారు. కాకపోతే మేము ఎల్లవేళలా అంబలి పోస్తున్నామని. జంగం జగదీశ్వరయ్య, మాజీ ఎంపీటీసీ, బొంబ్రస్పేట్ మండల్, రేగడి మైలారం గ్రామం. ఇక్కడ పూర్వం నుండి ఇక్కడ ఉన్నటువంటి ఈ రహదారి పాటన పురాతనం నుంచి ఒక బస్వన్న చిన్న గుండు అనేది కుంటి బస్వన్న అనే పేరు గాంచినటువంటి గ్రామము. ఇక్కడ పోయేటటువంటి బాటసారులు అందరూ కూడా ఇక్కడ ప్రతి బుధవారం రోజు అమావాస్య, ఉగాది అయిన అమావాస్య రోజు మళ్ళా బుధవారం నుంచి వచ్చే చైత్రమాసం అంటే వైశాఖ మాసం అమావాస్య వరకు 5 బుధవారాలు ఇక్కడ అంబలి కార్యక్రమము ఉంటది. కాబట్టి ప్రతి 5 బుధవారాలు ఇక్కడ తారపురం వాళ్ళ కుటుంబాలు, నిడుగుందే వారి కుటుంబాలు అంబలి ఎప్పుడు చేస్తూ ఉంటారు. కాబట్టి అంబలి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అనే ఉద్దేశంతో చాలా మంది అన్నదానం చేస్తారు, కానీ అంబలి దానము ఎవరు చేయలేరు. కాబట్టి వీళ్ళ పూర్వీకులు అంబలి దానం అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మాది జగంవారి కుటుంబం, మా తాత ముత్తాతల నుంచి ఇక్కడనే ఈ బస్వన్నకు ఇక్కడ ఉన్నటువంటి ఒక మహాదేవుని శివాలయం ఉంటుంది, పురాతన శివాలయం. మా పూర్వీకుల నుంచి మేము పూజ కార్యక్రమములు ఊర్లో ఒక వతం చేసుకుంటూ మేము ఊరి మీదే ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళము. కాబట్టి ఊరు సహకారము, ప్రజల సహకారము మాకు ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి మేము కూడా ఇక్కడ బస్వన్న మందిరం అనేది బస్వన్న మందిరం అనేది ఫస్ట్ ఏ మాడల్ గుండు, అక్కడ గుండు బస్వన్న అంటే గుండు ఉండేది. తర్వాత ఇక్కడ ఇది మా ల్యాండ్ ఉంటుంది కొంచెము, మేము ఇంత దానంలాగా ఇచ్చినాము. మేము ముగ్గురము, మా చిరనాయ కుటుంబంలో ముగ్గురం అన్నదమ్ములం, మనిషికి 50 గజాలు ఒక గుడికి ఏర్పాటు చేయడానికి మా పొలమే ఇచ్చినాము. దాంట్లో ఇంత మా తోచిన సాయంతో మందిరం అనే నిర్మాణం చేసినాం. కాబట్టి ప్రజల సహకారం కూడా, భక్తులు కూడా తోచిన సాయం ఇచ్చిండ్రు. అది కూడా ఏర్పాటు చేసుకున్నాము, పునర్నిర్మాణం చేసుకున్నాము, అన్ని పునర్ప్రతిష్ట కూడా చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈరోజు బసవ జయంతి శుభ సందర్భంగా అందరం కూడా ఈరోజు కలిసికట్టుగా ఇంత తీర్థ ప్రసాదాలు మన ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అంబలి కార్యక్రమం ఉంది. కాబట్టి ఇక్కడ బసవ జయంతి పేరు మీద తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు, బసవ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం ముగిస్తామని.